రీసెంట్గా హర్యానాలోని గురుగ్రామ్లో ప్రాక్టీస్ చేసే ఒక మహిళా అడ్వకేటు గీతికా చావ్లా, ఆమె ఫేక్ పోక్సోలు పెడుతూ, అలాగే పెళ్ళై ఏదైతే కుటుంబంలో కలహాలు నడుస్తూ ఉంటాయో, గొడవలు అవుతూ ఉంటాయో వాళ్ళలో ఉన్న పురుషుల్ని టార్గెట్ చేస్తూ సెటిల్మెంట్లు చేస్తూ ఉండేది. సో ఆ పురుషుల్ని టార్గెట్ చేస్తూ కావాల్సినంత అమౌంట్ సెటిల్మెంట్కి ఒప్పుకోకపోతే వాళ్ళ మీద ఫేక్ కేసులు పెడుతూ వాళ్ళ భర్త సపోర్ట్ తీసుకుంటూ హర్షకుమార్ది ఇలా చేస్తూ ఉండేది. అయితే తర్వాత తనకి ఇంకా బాగా సంపాదించాలనే ఆలోచనతో బాగా బలిసిన వాళ్ళ ఫ్యామిలీస్ని చూసి వాళ్ళ కార్ నెంబర్స్ నోట్ చేసుకొని ఒక బెలూన్లో అమ్మే ఒక వ్యక్తి అతని కూతుర్ని పట్టుకొని మైనర్ని తీసుకొని వాళ్ళని వీళ్ళ టీంలో చేర్చుకోవడం జరిగింది. సో ఫేక్ ఫోక్సోల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ కూతుర్ని వాడుకొని ఎవరైతే డబ్బున్న వాళ్ళు ఉంటారో వాళ్ళని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసేవారు. ఎవరైతే వినరో వెంటనే వాళ్ళ మీద ఫేక్ పోక్సో కేసుని రిజిస్టర్ చేయించేసి ఆ అమ్మాయి త్రూ స్టేట్మెంట్ ఇప్పించేది. సో ఇలా కోట్లు వసూలు చేస్తూ కొన్ని కోట్లకు పడిగెత్తింది. సో తర్వాత గురుగ్రామ్లో పోలీసులు వచ్చిన ఒక పోక్సో కేసుని పరిశీలించారు. అమ్మాయి స్టేట్మెంట్ తీసుకున్నారు అండ్ కంప్లైంట్ని చూశారు. ఈ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో గీతికా చావ్లా ఆ కంప్లైంట్ ఇచ్చారు ఈ అమ్మాయి తరపున. సో ఆ కంప్లైంట్ని పరిశీలించి స్టేట్మెంట్ని చూస్తే ఎక్కడ పొంతన ఉండట్లేదు. సో ఈమె ఇచ్చిన కంప్లైంట్ డిఫరెంట్గా ఉంది. అమ్మాయి ఎక్స్ప్రెషన్స్, మాట్లాడే విధానం చాలా తేడా అనిపించి తను డీప్గా పరిశీలిస్తే ఈ అడ్వకేట్ గీతికా చావ్లా అండ్ ఈమె భర్త హర్ష ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎప్పటి నుంచో ఒక మూటాగా ఏర్పడి చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేస్తూ కొన్ని కోట్లు సంపాదించారు. చాలామందిని భయభ్రాంతులకు గురి చేసి సెటిల్మెంట్లు చేశారని ఈ విచారణలో తేలింది. సో అలాంటి జూనియర్ చిన్న మహిళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాడుకొని ఇలాంటి ఫేక్ కేసులు చేయడానికి చాలా దారుణం. సో ప్రజలందరూ అవేర్నెస్తో ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఈ విషయాన్ని జస్ట్ మీతో షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.